అందరికీ నమస్కారం, వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఇటీవల కాలంలో చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఆ, ఈ కరుణాకర్ సుగురా అనేటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకొని చాలా కాలం నుంచి ఆయన వీడియోలు నేను చూస్తూ ఉన్నాను. కానీ ఈ రోజు ఈ దినాన ఒక వీడియో చూసినప్పుడు నిజంగా నాకు చాలా బాధేసింది, చాలా దుఃఖం వచ్చింది. ఎందుకంటే కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండ ఏదైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక దేశంలో ఉగ్రదాడులు చేసినప్పుడు వాస్తవంగా ముస్లింలను వేరు చేసి హిందువులను వేరు చేసి వారు హిందువులను చంపారు. అది వాస్తవం. అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి ఉగ్రవాదులు అంటే, ముస్లింలు ఎవరున్నారు, వేరే హిందువులు ఎవరున్నారు, వారు వేరు కానీ, ముస్లింలు వేరు కానీ, మిగతా వాళ్ళు వేరు దిక్కురండి అన్న మాట వారు మాట్లాడినప్పుడు వాళ్ళు హిందువులంతా ఒక దిక్కు అయ్యారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది హిందువులు అక్కడ ఉన్నారు కాబట్టి హిందువులు ఒక స్థలానికి వచ్చినప్పుడు ఇంకొక పక్క ముస్లింలు వచ్చినప్పుడు ఇటుపక్క హిందువులుగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపారు. చంపుతుంటే అడ్డగించుకున్నటువంటి ఒక ముస్లిం సహోదరుని కూడా వారు హతమార్చారు. ఆ విషయం ఎవరు బయటికి చెప్పడం లేదు. తర్వాత అనేక మందిని అక్కడ నుంచి పారిపోతుంటే సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే అక్కడ కాశ్మీర్లో స్థానికంగా ఉంటున్నటువంటి ముస్లింలే. ఈ విషయం ఎవరు పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు. కేవలం మత విద్వేషాలు, మత కలహాలు రేపడానికి, విద్వేషాలు, మనిషి మీద విద్వేషాలు రేపడానికి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా సోదరులారా, భారతదేశ పౌరులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ ఒక్కరు కూడా భారతీయుడు లేకుండా పోయిండు. క్రైస్తవుడు ఉన్నాడు, ముస్లిం ఉన్నారు, హిందువులు ఉన్నారు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉన్నారు, అనేక విధములైనటువంటి మతం పాటించే వాళ్ళు ఉన్నారు, కానీ భారతీయుడు లేకుండా పోయాడు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఈ కరుణాకర్ సుగుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, తన నోటికి తాళం లేకుండా, అదుపు లేకుండా, హద్దు లేకుండా మితిమీరి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను పట్టుకొని అనేక మందిని, క్రైస్తవులందరినీ కూడా ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతాను. ప్రవీణ్ కుమార్ వడ్డే అని చెప్పి ఈ యాక్సిడెంట్లో రీసెంట్గా చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకి మంచి జాన్ జిగిరి దోస్తులు అన్నమాట. వీళ్ళు రక్షణ టీవీలో వీళ్ళు ఒక టీము. వీడు ఏమంటాడు, పేర్లు అడిగి చంపారని ఒకటి రాస్తే దుస్తులు తొలగించి చూసి సున్నతి చేయించుకున్నారా లేదా చెక్ చేసి చంపారు అని మరొకడు. ఇలా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ సభ్యులు మరియు కనీస బాధ్యత లేని మీడియా పత్రికల ప్రచారం అంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుకూలంగా చేస్తుంది. కేవలం ఒక మతాన్ని బూచిగా చూపించే ప్రయత్నం, ఒక మతాన్ని బూచిగా చూపించి ఆర్ఎస్ఎస్ ఉత్తర ఈశాన్య తూర్పు భారత రాష్ట్రాల్లో బలపడి ఏం చెప్తున్నాడు ఆ పిల్లడు, ఏం చెప్తున్నాడు రా, ముస్లింలు ఒక పక్కకు రండి, హిందువులు ఒక పక్కకు రండి అని చెప్పి హిందువుల మీదకి కాల్పులు జరిపారు. ఇప్పుడు ఈ పిల్లడు పెయిడ్ ఆర్టిస్ట్ లంజా కొడకలారా. ఈ నా కొడుకు ఈ నవీన్ కుమార్ వడ్డే అనేవాడు చచ్చిపోయినటువంటి ప్రవీణ్ శవం మీద వీళ్ళందరూ రాజకీయాలు చేయడంలో బాగా మునిగి తేలారు. వీళ్ళందరూ ఈ మధ్య తాగి చచ్చిపోయిన శవాన్ని మతం రంగు పులిమిన ఈ నా కొడుకులు నిజంగా టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపితే మతానికి ఏంటి సంబంధం అని ఈ లంజా కొడుకులు. ఈ వీడియోలో కరుణాకర్ సుగుణ ఏమంటున్నాడంటే, క్రైస్తవులను లేదు కానీ హిందువులను ప్రాముఖ్యంగా వేరు చేసి చంపారు అంటున్నారు. ఈ యొక్క ఉగ్రవాదులు చేసే పనే అది. కేవలం భారతదేశంలోనే కాదు, ఏ దేశమైనా సరే, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, సిరియా కానీ, ఇంకే ఇతర దేశాలైనా సరే, అక్కడ మతాన్ని ఉద్దేశించుకొనే మాట్లాడతారు. వారు మతాన్ని ఉద్దేశించుకొని మతం పేరుతోటే హత్యలు చేస్తారు. ఇస్లాం కుబూల్ చేయకపోతే చంపేస్తారు. ఇప్పుడు కుబూల్ చేయండి, మా ముంగట కుబూల్ చేయండి, మేము చెప్పినట్టు చెప్పండి అని ఇస్లాం కుబూల్ చేసిన వాళ్ళని విడిచిపెట్టి మిగతా వాళ్ళని చంపుతారు. ఇక్కడ జరిగింది కూడా అదే, పెద్ద తేడా ఏం లేదు. దాన్ని మీరు మత కలహాలు రేపడానికి, విద్వేషాలు రేపడానికి ప్రయత్నం చేస్తే ప్రియ సోదరులారా, మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం, ఈ భారతదేశంలో
ఎవ్వరు కూడా మరి భారతీయుడు లేకుండా పోయాడు. భారతీయుడు అంటే అన్ని మతాల వారు, భిన్నమైనటువంటి మతాల వారు, భిన్న ఆచారాల వారు ఏకముగా కూడుకొని కలిసి ఉండడమే భిన్నత్వంలో ఏకత్వం. ఇది భారతదేశం తత్వం. మన రాజ్యాంగం కూడా మనకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషికి హక్కు ఇస్తూ ఉంది. దాన్ని మనం వాడుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇతరులను మనం బాధ పెట్టకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. కానీ నోటికొచ్చినటువంటి పదజాలం వాడుతూ ఇష్టానుసారంగా క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి తన ఇంట్లో, తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను, వాతావరణాన్ని ఇతరుల కుటుంబంలో కూడా ఉంటుందనుకొని ఆలోచించుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో మనం విన్నాం. నేను చెప్పవలసిన అవసరం లేదు ప్రియా సోదరులారా. కాబట్టి జాగ్రత్తగా మనం ఇక కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తిని బైకాట్ చేయాలి. మరి ఎన్ని కేసులు పెట్టినా సరే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. న్యాయం అడిగితే మాత్రం తీసుకెళ్ళి జైళ్ళల్లో వేస్తారు, తీసుకెళ్ళి అరెస్టులు చేస్తారు. ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రజలలో ఉద్వేగంను రేపుతూ, కోపంను రేపుతూ మాట్లాడుతున్నటువంటి విషయాలు మాత్రం ఎవరు పట్టించుకోరు. కామెంట్లలో చూడండి, ఆ వీడియో కింద కామెంట్లలో చూడండి, లింక్ పెడతాను నేను. కామెంట్స్ చూడండి. ఆ కామెంట్స్ ప్రజలకు ఎట్లా అంటే ఈ క్రైస్తవుల మీద, ముస్లింల మీద విద్వేషం రేపుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మత కలవలు రేపడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ ఏకముగా ఉండి భారతదేశంలో భారతీయులుగా మెలగాలి, భారతీయులుగా కలిసి ఉండాలని మన యొక్క పితరులు కోరుకున్నారు. కానీ